మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగా, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడుతూ ఉంటారు అండి. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఒక విషయం చెప్పాడండి. మనుషులకు ఈ యొక్క కలికాలంలో మనుషుల యొక్క మనస్సులు ఏవైతే ఉన్నాయో అవి అజ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడిపోయి ఉన్నాయి, ముసుగులో కప్పబడిపోయి ఉన్నాయి. కాబట్టి నన్ని ఈ యొక్క కృష్ణ పరమాత్ముని నన్ను ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఈ యొక్క జ్ఞానము చేత నన్ను కప్పబడిపోయి ఉన్నది. కాబట్టి మీ అజ్ఞానం కప్పబడిపోయినటువంటి యొక్క మీ మనస్సుల చేత ఈ యొక్క జ్ఞానము కప్పబడిపోయినటువంటి నన్ను మీరు చూడలేరు. కాబట్టే నన్ను దూషిస్తూ ఉన్నారు, నేను లేరు అనుకుంటూ ఉన్నారు అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడండి. అలాగే మనస్సు ఎప్పుడైతే చెడుతో నిండిపోయి ఉంటుందో అప్పుడు మంచి చెప్పేవారు కూడా శత్రువుల మాదిరే కనపడుతూ ఉంటారు, చెడు చెప్పేవారు ఎప్పుడు మంచిగానే కనపడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఈ యూత్ జనరేషన్లో దేవుడు ఎవరు చూపి, దేవుడు ఎలా ఉంటాడు చూపి అనేటువంటి ప్రశ్నలు వచ్చాయి, దేవుడు లేడనేటువంటి ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఎందువలన అజ్ఞానం అనేటువంటి ముసుగు నీ మనస్సుని కప్పివేసింది. కాబట్టి హరే కృష్ణ.